కమింగ్ టు యూనిట్ 2లో ఏంటంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో సింపుల్గా కేఎన్ఎన్ అల్గారిథం, డెసిషన్ ట్రీ అల్గారిథం, ఎస్విఎం, సపోర్ట్ వెక్టర్ మిషన్ అల్గారిథం, నైవ్ బేస్ అల్గారిథం. ఈ 4 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 4గిట్లో మీరు ఒకవేళ రేపు ఎగ్జామ్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఒకటైతే మ్యాక్సిమం 100% వస్తుంది, ఇంకోటి ఛాన్సెస్ ఉంటాయి 50-50. సో మ్యాక్సిమం ఈ 4గిట్లో 2 క్వశ్చన్లు మ్యాక్సిమం రావచ్చు. అండ్ ఈ వీడియో వచ్చేసరికి నేను చెప్తున్నాను, ఇది ఓన్లీ రేపు ఎగ్జామ్ పెట్టుకుని నా 2 రోజులు ఎగ్జామ్ ఉంది, నేను ఏం చూసినా యూట్యూబ్లో ఏం చూసినా ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నా నా వల్ల అవ్వట్లేదు. సో నేను నేర్చుకోవాలి, సింపుల్గా కీవర్డ్స్ ఉంటాయి. సో అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి మాత్రమే చెప్తాను. లేదు నేను కాన్సెప్ట్ నేర్చుకుని బాగా డెప్త్ వెళ్తానన్న వాళ్ళు ఈ వీడియో అయితే చూడొద్దు, ఇక్కడ ఆపేయండి. సో ఇంక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదు. సో ఈ సూపర్వైజర్ లెర్నింగ్ అన్నది నేను ముందు ఈ ఫస్ట్ యూనిట్లోనే చెప్పాను. సో వాడు ఏ కాన్సెప్ట్ ఎక్కడ తీసుకొచ్చి జత చేసి అడిగినా రాసేయగలగాలి మనం. సూపర్వైజర్ లెర్నింగ్ అని ఫస్ట్ చెప్పాను, అయినా మళ్ళీ చెప్తాను వ్యూవర్స్ కోసం. సో సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటో రాసి అప్పుడు కేఎన్ఎన్ అల్గారిథం రాయాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇదేదో ఉంది ఇది మనకు తెలియదు, డైరెక్ట్ కేఎన్ఎన్ రాసేద్దామని చెప్పి కేఎన్ఎన్ పెట్టి రాసేస్తారు. సో అలా కాకుండా సూపర్వైజర్ మీకు వచ్చినా రాకపోయినా సూపర్వైజర్ లెర్నింగ్ అని హెడ్డింగ్ పెట్టండి, బ్లాక్ పెన్తో పెట్టి గుర్తుంటే వెల్ అండ్ గుడ్ రాసేయండి. ఒకవేళ గుర్తు లేకపోతే అట్లీస్ట్ కొన్ని టర్మ్స్ గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పేది అది రాసి కొంచెం మీ ఓన్ వర్డ్స్లో రాయండి, అర్థమైందే. రాకపోతే మీ సొల్లు మీరు కొట్టేయండి, ఏం కాదు. సో వాళ్ళైతే ఎక్కువ ఏ చూస్తారు కీవర్డ్స్. ఇప్పుడు కేఎన్ఎన్ అల్గారిథం పెట్టండి, ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా రాయాలి అంటే సింపుల్గా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, సూపర్వైజర్ లెర్నింగ్ అండ్ కేఎన్ఎన్ అల్గారిథం. రైటింగ్ అర్థం కాకపోతే నేను చదువుతాను కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సో ఈ సూపర్వైజర్ లెర్నింగ్ అన్నది ఏంటంటే మెషిన్ లెర్నింగ్ అల్గారిథంలోనే వన్ ఆఫ్ ది టైప్. అంటే కొన్ని టైప్స్ ఉంటాయి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్లో, అందులో సూపర్వైజర్ లెర్నింగ్ అన్నది ఒక టైపు. అయితే ఇది ఏం చేస్తుందంటే ఈ మోడల్ అనేది ఎలా ట్రైన్ అయ్యింది అంటే లేబుల్డ్ డేటా అంటే ఆ డేటాకి ముందుగానే పేరు, అంటే ఈ డేటా మొత్తం కాలేజ్ది, ఈ డేటా అంతా స్కూల్ది, ఈ డేటా అంతా లైబ్రరీది. సో ఇలాగా ఒక లేబుల్ అయి ఉంటుంది డేటా. అన్సూపర్వైజర్ లెర్నింగ్లో అన్లేబుల్ డేటా అంటే అన్ని డేటా క్లబ్ అయి ఉంటుంది. సో ఏ డేటా ఏదన్నది మనం గుర్తించలేము, ఇందులో లేబుల్డ్ డేటా ఉంటుంది. దీన్ని బట్టి మోడల్ అనేది ట్రైన్ అయ్యిద్ది. ఓకే, దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఇన్పుట్ డేటాకి అవుట్పుట్ లేబుల్స్కి మ్యాపింగ్ అయితే ఎలా చేస్తుందో మనం చూస్తాం సింపుల్గా చెప్పాలంటే. సో ఇదంతా గుర్తుపెట్టాల్సిన పని లేదు, చెప్పాను కదా లేబుల్ డేటా అని టర్మ్ పడాలి. సో ఇందులో టైప్స్ వచ్చేసరికి క్లాసిఫికేషన్, రిగ్రెషన్. సూపర్వైజర్ లెర్నింగ్లోనే క్లాసిఫికేషన్ అంటే ఇంకోండి, ఈ టర్మ్స్ గుర్తుపెట్టేసుకోండి మీరు. ఇక్కడ కేటగిరీ ఆర్ క్లాస్, దీన్ని బట్టే ఇదైతే క్లాసిఫై అవుద్ది. ఇక్కడ అవుట్పుట్ లేబుల్ అనేది కంటిన్యూస్ వేరియబుల్, అంటే ఇంకా అవుట్పుట్ అనేది కంటిన్యూస్ వాల్యూ, మనం అది ఎగ్జాక్ట్ అన్నది చేయలేదని ఎలాగో చెప్తాను ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే క్లాసిఫికేషన్ ఎలా అంటే మన ఈమెయిల్ ఉంటుంది కదా, మన ఈమెయిల్లో స్పామ్ మెయిల్స్ అని కొన్ని ఉంటాయి, నాన్ స్పామ్ కొన్ని ఉంటాయి. ఆ స్పామ్ మెయిల్స్ అని స్పామ్ అనే ఫోల్డర్, అంటే మనకి రైట్ సైడ్ ఉంటాయి కదా స్పామ్ అనే దాంట్లో ఉంటుంది. సో ఇది క్లాసిఫికేషన్ చేయడం బేస్డ్ ఆన్ సూపర్వైజర్ లెర్నింగ్ ద్వారానే ఈ స్పామ్ వర్సెస్ నాన్ స్పామ్ మెయిల్స్ అనేది మనం క్లాసిఫై చేస్తాము. సో ఇంకోటి ఏంటంటే ప్రిడిక్టింగ్ హౌస్ ప్రైజెస్. సో మనకి చాలా వరకు హౌస్ కట్టకుండానే, అంటే కొన్ని హౌస్ ప్రైజెస్ మనం ప్రిడిక్ట్ చేస్తాం. సో మెషిన్గా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా మనం దాన్ని ప్రిడిక్ట్ చేయగలం అంటే సూపర్వైజర్ లెర్నింగ్లో రిగ్రెషన్ అనే టాపిక్ ద్వారా మనం అయితే ప్రిడిక్ట్ చేయగలం. సో అది టైప్స్, 2 టైప్స్. హెడ్డింగ్ పెట్టి బ్లాక్ కొంచెం మ్యాటర్ రాసి, ఎగ్జాంపుల్ని పెట్టి బ్లాక్ పెట్టి మళ్ళీ మ్యాటర్ రాసుకోండి, సరిపోద్ది. ఎక్కువ అంటే ఎక్కువ. సో సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటో రాసి టైప్స్ అని చెప్పి రాయండి. అయితే సూపర్వైజర్ లెర్నింగ్ అన్నది వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే ఇది ఎలాగా డేటా కలెక్ట్ చేస్తుంది, ఎలా ఇద్ది మొత్తం చూస్తాను, నేను మొత్తం చెప్తాను ఇందులో. సో ఇందులో వచ్చేసరికి ఫస్ట్ డేటా అయితే కలెక్ట్ చేస్తుంది. ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత డేటా ప్రీ ప్రాసెస్ చేస్తుంది, అంటే ఇది ఏ డేటా, ఇది ఏ డేటా అని చెప్పి ముందుగానే ఒక విభజన అంటారు కదా, డివైడ్ చేస్తూ ఉంటుంది. తర్వాత మోడల్ సెలెక్షన్, ఈ డేటాకి ఏ మోడల్ యూజ్ చేయాలి, ఈ డేటాకి ఏ మోడల్ యూజ్ చేయాలి. తర్వాత ఆ మోడల్ని ట్రైన్ చేస్తాం మనం, ఆ మోడల్కి మోడల్ ట్రైనింగ్ అంటారు దాన్ని. దీంట్లో ఆ మోడల్ని ట్రైన్ చేయడం అంతా జరిగిద్ది. నెక్స్ట్ మోడల్ ఎవల్యూషన్, ట్రైన్ చేసిన దాన్ని మనం ఎవల్యూట్ చేస్తాం అవుతుందా లేదన్నది. తర్వాత ఎవల్యూట్ చేసిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేస్తాం ఎన్విరాన్మెంట్కి, రియల్ ఎన్విరాన్మెంట్కి. ఇది మోడల్ డిప్లాయ్మెంట్. సో ఈ మోడల్ ఇదంతా చెప్పాను కదా, రేపు ఎగ్జామ్ పెట్టుకుని వాళ్ళకి మాత్రమే ఇది. సో జనరల్ వాళ్ళు కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. బట్ కాన్సెప్ట్ ఇంకా డెప్త్ తెలియాలంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారని నేను చాలా వరకు మీకు ఎక్స్ప్లెయిన్ అయ్యే విధంగానే చెప్తున్నాను. సో ఇది
ఈ ముక్కలు రాసిన తర్వాత డేటా కలెక్షన్లో హెడ్డింగ్ పెట్టి డేటా ఈజ్ కలెక్టెడ్ అని చెప్పి కొంచెం మీ ఓన్ వర్డ్స్లో రాయండి. ప్రతి దానికి ఒక 2 లైన్లు మీ ఓన్ వర్డ్స్లో డెఫినేషన్ ఇచ్చి ఆరిటికి ఆరు హెడ్డింగ్లు రావాలి, కింద ఇన్ఫర్మేషన్ రావాలి. ఇది రాస్తే మీకు ఒక పేజీ ఈజీగా వస్తుంది. కొంచెం నీట్గా బ్లాక్ పెన్ బ్లూ పెన్ యూజ్ చేస్తా. ఇప్పుడు కేఎన్ఎన్ అల్గారిథం, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది కేఎన్ఎన్ అల్గారిథం అన్నది మీరు చాలా సెమిస్టర్స్లో చూసే ఉంటారు క్వశ్చన్. ఇది పాపులర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ టాస్క్. క్లాసిఫికేషన్కైనా రిగ్రెషన్కైనా కేఎన్ఎన్ అల్గారిథం అనేది యూజ్ అవుద్ది. ఏదో ఒక్కదానికే కాదు, రెండింటికి కూడా వాడుకోవచ్చు, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఇంకోటి పాపులర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం. సూపర్వైజ్డ్ అల్గారిథం అంటే లేబుల్ డేటాకి మాత్రమే ఆ మోడల్ అనేది ట్రైన్ అవుద్ది. సో ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. నెక్స్ట్ కేఎన్ఎన్ అనేది ఎలా వర్క్ అవుద్ది, దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఒక ఎగ్జాంపుల్ చాలు. ఎక్కువ అది 10 మార్కులు కాదు కదా, 15 మార్కులు కట్టిన ఇది రాయండి, కళ్ళు మూసుకుని వేస్తాడు. సో డేటా ప్రిపరేషన్, మీకు చాలా వరకు అల్గారిథమ్స్లో కానీ ఈ ఎంఎల్ సబ్జెక్టులు ఏంటంటే ఫస్ట్ డేటా కలెక్షన్ కానీ డేటా ప్రీ ప్రాసెసింగ్ కానీ డేటా ప్రిపరేషన్ కానీ ఇవే మేజర్గా ఎక్కువ ఉంటాయి. సో డేటా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ డేటాని. తర్వాత చూస్ కే. ఈ కే అంటే ఏంటి? చూస్ కేఎన్ఎన్ అల్గారిథం. కేఎన్ఎన్ అంటే కే నియరెస్ట్ నైబర్. సో కే నియరెస్ట్ నైబర్లో మనం కే వాల్యూ ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూసినప్పుడు తెలుస్తుంది. సో సింపుల్గా ఒక కే వాల్యూని అయితే చూస్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత డిస్టెన్సెస్ క్యాల్కులేట్ చేయాలి. మరి అక్కడ డిస్టెన్స్ అంటే ఏంటి? మన చిన్నప్పటి నుంచి యూక్లిడ్ డిస్టెన్స్ అంటే 2 పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ చేయాలంటే √(x2 - x1) ² + y2 - y1² ఎలా చేస్తాం కదా డిస్టెన్సెస్కి. సేమ్ ఇక్కడ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసిన తర్వాత ఆ డిస్టెన్స్కి దగ్గరలో ఏవైతే నియరెస్ట్ నైబర్స్ ఉన్నావో అవి స్పాట్ చేసి దాన్ని బట్టి ప్రిడిక్షన్ అయితే మనం చేస్తాం. ఓకే, ఇది ఇలా ప్రిడిక్ట్ అయ్యిద్దని. ఫస్ట్ డేటా ప్రిపరేషన్, చూజ్ కే వాల్యూ, క్యాలిక్యులేట్ డిస్టెన్సెస్, ఫైండ్ కే నియరెస్ట్ నైబర్స్, మేక్ ప్రిడిక్షన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం, కంగారు పడకండి. సో హౌ కేఎన్ఎన్ వర్క్, సింపుల్గా అల్గారిథం అంటే ఇదే. ఈ 5 స్టెప్లు రాసి ఓన్ వర్డ్స్లో మళ్ళీ రాయండి. అడ్వాంటేజెస్, చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు దీన్ని, సింపుల్ కూడా. అండ్ ఇది ఒక స్మాల్ టు మీడియం సైజెడ్ డేటా సెట్స్కి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లార్జ్ డేటా సెట్స్కి అయితే పనిచేయదు, అదొక డిసడ్వాంటేజ్. సో అదే రాశాను ఇక్కడ, కంప్యూటేషనల్లీ ఎక్స్పెన్సివ్ ఫర్ లార్జ్ డేటా సెట్స్. సో ఎక్కువ అయితే దాని గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ అన్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా సెట్ విత్ 2 క్లాసెస్ బ్లాక్ అండ్ బ్లూ. సో ఇక్కడ నేను 2 క్లాసెస్ అయితే తీసుకున్నాను, బ్లాక్ అండ్ బ్లూ. అయితే ఇక్కడ చూడండి, ఏ న్యూ డేటా పాయింట్ నీడ్స్ టు బి క్లాసిఫైడ్. ఇక్కడ ఒక డేటా పాయింట్ అనేది క్లాసిఫై అవ్వాలి. సో చెప్పాను కదా, ఇది కేఎన్ఎన్ అనేది క్లాసిఫికేషన్కి రిగ్రెషన్ కూడా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం క్లాసిఫికేషన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నేను k = 3 అని అంటే 3 అంటే మనం 3 నియరెస్ట్ నైబర్స్ అయితే స్పాట్ చేయాలి. ఇంకోండి సింపుల్గా ఇది ఒక డేటా పాయింట్, ఈ డేటా పాయింట్ అయితే నేను క్లాసిఫై చేయాలి. సో ఇది క్లాసిఫై చేయాలంటే దీని చుట్టూ 3 నియరెస్ట్ నైబర్స్ అంటే కే వాల్యూ 3 తీసుకున్నాను కాబట్టి ఏ అయితే 3 దగ్గరలో ఉన్నాయో 3 అయితే నేను రౌండ్ చేస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఏమైందంటే మనకి ఈ 3 నియరెస్ట్ నైబర్స్లో ఏది అంటే 3 నియరెస్ట్ నైబర్స్లో 2 బ్లూ ఉండి 1 బ్లాక్ ఉన్నా, 2 బ్లాక్ ఉండి 1 బ్లూ ఉన్నా, మెజారిటీ ఏది ఉందో అదే మనకి ఆ కలర్ అయితే. అంటే 2 బ్లూలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ న్యూ ఎంట్రీ విల్ బి అసైన్డ్ యాజ్ బ్లూ. అప్పుడు ఈ డేటా పాయింట్ ఏమైంది అంటే బ్లూ అయిపోద్ది. ఓకేనా, అది అయింది ఇక్కడ. సో ఇక్కడ డయాగ్రామ్ నేను కొంచెం నార్మల్గానే వేసాను నాకు అర్థం అవ్వడం కోసం. సో ఎలాగైనా మీకు కాంటెక్స్ట్ అర్థం కావాలి. సో అదే మెయిన్ థీమ్ కాబట్టి ఇది క్వశ్చన్ కేఎన్ఎన్ అల్గారిథంకి. సో ఇది రాస్తాం ఎగ్జాంపుల్ కింద. అల్గారిథం అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కేఎన్ఎన్ అల్గారిథం డెఫినేషన్. చాలా ఎక్కువ కళ్ళు మూసుకొని వేస్తాడు మీకు మార్కులు. థ్యాంక్ యూ.